అందరికీ నమస్కారం. ఏ లంగమ్మ అయితే ఓటమితో ఇప్పటికే పుట్టడి దుఃఖంలో ఉన్న రోజాను ప్రత్యర్థుల ర్యాగింగ్ మరింత ఇబ్బంది పెడుతోంది. మీ అందరితో మాట్లాడుతున్నాను. కారణం ఏంటో మీకు తెలుసు. చెప్పరా 10 సంవత్సరంగా నగిరికి పట్టిన శని పీడ విరగడైన రోజు కాబట్టి యాడే కనిపించలేదు అసలు. रुको जरा सबर करो. ముఖ్యంగా ప్రత్యేకంగా ఫోన్ చేసి నన్ను పరామర్శించి ధైర్యం చెప్పిన జగనన్నకి, చంపలేసుకుని ఇప్పటిదాకా ఏం వాయిస్ ఇచ్చానో ఇవన్నీ అబద్ధాలు. నేను పుండా కొడుకులని లుచ్చాగలని అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలా, కానీ మంచి చేసి ఓడిపోయాం అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. కానీ మంచి చేసి ఓడిపోయాం. ఇండియాలోనే బెస్ట్ సీఎం అని అనిపించుకున్నారు. ఉండే ఎందుకు 40,000 ఓట్లకు పైగా నువ్వు ఓడిపోతావు. టాయిలెట్ లో కూర్చునే కమోడ్ 12 లక్షలు పెట్టారంట. మరి దాని మీద కూర్చునే కానీ రాదేమో. వెయిటింగ్ దాని మీద కూర్చొని పక్క నుంచి సముద్రం సౌండ్ వినాలి, బీచ్ సౌండ్ వినాలి. ఎందుకంటే అది బీచ్ వైపు ఉందంట. ఏంటి బావా మూర్తొచ్చినలాగా ముసుగేసి ఏడుస్తున్నావు? ఇదంతా నిమ్మలానే వచ్చింది బావా. నామూలనా? అవును. అంత కాస్ట్లీ కమోడ్ మీద కూర్చొని పక్క నుండి సౌండ్ వింటేనే వస్తుందేమో. వెరీ వెరీ కాంప్లికేటెడ్. ఏది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్. అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి ఎల్కేజీలో పడండి. అనేక మంది అడ్వైజర్ తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా. తయారయ్యావు ఇంకా నీకు బుద్ధి రాలా? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన